ప్లీజ్ సీత, సత్యనారాయణ స్వామి వ్రతానికి నువ్వు రావద్దు. నువ్వు వస్తే అక్కడ అంతా కూడా గోలగోల చేస్తావని పిన్ని వాళ్ళు భయపడుతున్నారు. కావాలంటే నీ కాళ్ళు పట్టుకుంటాను అని రామ్ సీత కాళ్ళు పట్టుకోబోతూ ఉంటే, నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి మామ, నువ్వు వద్దంటున్నావు కాబట్టి నేను రాకుండానే ఉంటాను అని చెప్పి సీత రామ్కి చెప్తూ ఉంటుంది. నా మంచి సీత అని చెప్పి రామ్ సీతకు ముద్దు పెట్టబోతూ ఉంటే, మామా ఇది పబ్లిక్ ప్లేస్, ఇక్కడ అలాంటివి చేయకూడదు అని సీత చెప్తూ ఉంటే, సరే సీత బాయ్ అని చెప్పి రామ్ చెప్తూ ఉంటే, మామా రేపు సత్యనారాయణ స్వామి వ్రతంలో ఆ మిథునను నువ్వు టచ్ చేయాలని చూస్తే ఊరుకోను అని చెప్పి సీత చెప్తూ ఉంటే, లేదు సీత నేను అలాంటి పనులు చేయను అని రామ్ చెప్తూ ఉంటాడు. అవును, నువ్వు అలాంటి పనులు చేయవు. ఆ మిథునతో రిసార్ట్లో చేయాల్సినవన్నీ చేసేసావు. ఆ మిథున నువ్వు ఒక్కటయ్యారు. సత్యనారాయణ స్వామి వ్రతానికి నేను వస్తే నువ్వు చేసే వేషాలన్నీ నేను చూస్తానని చెప్పి నన్ను రావద్దని బ్రతిమలాడటానికి వచ్చావా అని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. అదేం కాదు సీత, పిన్ని వాళ్ళు ఇబ్బంది పడతారని రావద్దంటున్నాను అని రామ్ చెప్తూ ఉంటాడు. చెప్పాను కదా, నువ్వు ఆ మిథునకు దగ్గర అయ్యావే అనుకో, ఊరుకోను అని చెప్పి సీత చెప్తూ ఉంటే, నిజం సీత, ఆ మిథునతో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉంటాను అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. సరే మామ అని చెప్పి సీత చెప్తూ ఉంటే రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు రేఖ పేపర్ మీద ఏదో రాసి పేపరు పెన్ను పక్కకు పెట్టి ఒక చీర తీసుకొచ్చి ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే గౌతమ్ వచ్చి, ఏ రేఖ ఏం చేస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుంటున్నాను అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది. అంత అవసరం ఏంటి అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు. ఎలాగూ మీ అమ్మేమో నువ్వే నా కొడుకు అని చెప్పదు, ఈ ఆస్తి మనకు రాదు, నేను ఈ ఇంటి కోడల్ని అవ్వను, చక్క ఆ మిథున ఈ ఇంటి కోడలైపోయింది అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది. అంతేకాదు, ఈ లెటర్లో ఏం రాశానో చూడు, నేను హ్యాంగ్ చేసుకోవడం పూర్తయిన తర్వాత ఆ లెటర్ తీసుకెళ్ళి పోలీసులకి ఇవ్వు అని చెప్పి రేఖ గౌతమ్కి చెప్తూ ఉంటే, గౌతమ్ లెటర్ చూసి లెటర్ని చదువుతూ ఉంటాడు. ఏయ్, నువ్వు చచ్చేది కాకుండా నన్ను మా అమ్మని పోలీస్ స్టేషన్లో పడేయాలనుకుంటున్నావా అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటే, మరి మీరే కదా నేను ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి కారణం అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే మహాలక్ష్మి అర్చన అటుగా వెళ్తూ రేఖను చూసి, ఏ రేఖ ఏంటి నువ్వు చేస్తుంది అని చెప్పి అడుగుతూ ఉంటారు. ఈ రేఖ సూసైడ్ చేసుకుంటుంది కాకుండా ఏం చేస్తుందో తెలుసా పిన్ని, మన ఇద్దరిని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పాలని చూస్తుంది అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు. మన ఇద్దరిని పోలీసులుకా అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటే, ఈ రేఖ లెటర్లో ఏం రాసిందో నువ్వే చదువు అని చెప్పి గౌతమ్ మహాలక్ష్మికి లెటర్ ఇస్తాడు. ఇక మహాలక్ష్మి లెటర్ని చదువుతూ ఉంటుంది. గౌరవనీయులైన ఎస్ఐ గారికి రాస్తుంది రేఖ, నేను ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ మహాలక్ష్మి గారు నన్ను కోడల్ని చేసుకుంటానని నాకు మహాలక్ష్మి గారి అబ్బాయి గౌతమ్కి పెళ్లి చేయట్లేదు. ఈ గౌతమ్ మహాలక్ష్మి గారి కన్న కొడుకు. ఇంకా చాలా విషయాలే ఉన్నాయి. ఈ గౌతమ్ సుమతి అనే ఆవిడను చంపేశాడు. ఇలాంటివి గౌతమ్ పైన ఎన్నో నేరారోపణలు ఉన్నాయి. వాటన్నిటి గురించి తెలుసుకొనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని రేఖ లెటర్లో రాసి ఉంటుంది. ఇదంతా మహాలక్ష్మి చదివి, ఏ రేఖ నీకు పిచ్చి పట్టిందా, నువ్వు చచ్చేది కాకుండా నన్ను నా కొడుకుని పోలీస్ స్టేషన్లో వేయాలని చూస్తున్నావా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. మరి ఏం చేయమంటారు, మీకు ఉన్న నగలు మొత్తం కూడా మీరు ఆ మిథునకే ఇచ్చేస్తున్నారు. మిథునకు రామ్కి వెంటనే పెళ్లి చేశారు, నాకు గౌతమ్కి మాత్రం పెళ్లి చేయట్లేదు. కనీసం గౌతమ్ మీ కొడుకు అని చెప్పి మీరు ఎప్పటికీ చెప్పలేవరు. అప్పుడు నేను ఈ ఇంటి కోడల్ని ఎలా అవ్వగలుగుతాను, మిథునకు ఇచ్చే ఇంపార్టెన్స్ నాకు ఎలా ఇవ్వగలుగుతారు అని చెప్పి రేఖ మహాలక్ష్మిని నిలదీస్తూ ఉంటుంది. పిచ్చి రేఖ, నన్ను నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. మహా అయితే నేను ఇచ్చిన నగలు విలువ 2-3 కోట్లు చేస్తాయి. కానీ మిథునకు 1000 కోట్ల ఆస్తి ఉంది. వాటిని ఎరగా వేసి 2-3 వేల కోట్ల ఆస్తిని నేను సొంతం చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే రామ్ వస్తాడు. రాముని చూసి మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు పిన్ని అని రామ్ అడుగుతూ ఉంటాడు. రేపు సత్యనారాయణ స్వామి వ్రతం కదా, దాని గురించి అరేంజ్మెంట్స్ మాట్లాడుకుంటున్నాం రామ్ అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. పిన్ని, రేపు సత్యనారాయణ స్వామి వ్రతానికి సీతను రావద్దని చెప్పాను, సీత కూడా ఒప్పుకుంది అని చెప్పి రామ్ మహాలక్ష్మికి చెప్తూ ఉంటాడు. ఓకే రామ్ అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకుంది కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి చీర హ్యాంగ్ చేసుంది, ఎవరైనా హ్యాంగ్ చేసుకోవాలనుకుంటున్నారా అని రామ్ మహాలక్ష్మిని అడుగుతూ ఉంటాడు. అప్పుడు మహాలక్ష్మి, లేదు రామ్, రేపు సత్యనారాయణ స్వామి వ్రతం కదా, రేఖ ఎంత చెప్తున్నా కూడా వినిపించుకోకుండా ఇల్లంతా శుభ్రం చేస్తుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇంట్లో చాలామంది పని వాళ్ళు ఉన్నారు కదా, రేఖతో అలాంటి పనులు ఎందుకు చేపిస్తున్నారు అని చెప్పి రామ్ అంటూ ఉంటాడు. థ్యాంక్ యూ బావగారు, మీరు నేను పని మనిషిని కాదని గుర్తుంచుకున్నారు అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది. నేను చెప్తున్నా కూడా వినిపించుకోకుండా రేఖనే కావాలని పనులన్నీ చేస్తుందన్నయ్య అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటే ఇక రామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పటికైనా అర్థమైంది కదా మిథునకు నేను నగలు ఎందుకు ఇచ్చానో, నువ్వు పిచ్చి పిచ్చి పనులు చేసి నన్ను గౌతమ్ని పోలీసులకి అప్పచెప్పేలా చేయకు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటే, అర్థమైందిలే అని చెప్పి రేఖ చెప్తూ ఉంటుంది.
ఇక మరోవైపు మహాలక్ష్మి కుటుంబ సభ్యులంతా కూడా సత్యనారాయణ స్వామి వ్రతం కోసమని రెడీ అయి ఉంటారు. అప్పుడు జనార్దన్ మహాలక్ష్మి దగ్గరకు వచ్చి ముఖర్జీ గారు వాళ్ళు ఇంకా రాలేదేంటి మహా అని చెప్పి అడుగుతూ ఉంటే బయలుదేరి ఉంటారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మా అబ్బాయి అమ్మాయి రెడీయా అని పంతులు గారు అడుగుతూ ఉంటారు. అప్పుడే గౌతమ్ రేఖ వస్తూ ఉంటే పంతులు గారు గౌతమ్ రేఖని చూసి అదిగో అమ్మాయి అబ్బాయి వస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు. వాళ్ళు కాదులేండి పంతులు గారు, జంట ఇంకా రావాల్సి ఉన్నారు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు. వ్రతం చేయమంటే మేము పీటల మీద కూర్చొని వ్రతం చేయడానికి రెడీగా ఉన్నాము అని రేఖ చెప్తూ ఉంటుంది. ఈ వ్రతాన్ని పెళ్ళైన వాళ్ళు మాత్రమే చేయాలమ్మా అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు. వ్రతం చేసుకోవడానికి మీరు ఒప్పుకుంటే రేఖ మెడలో నేను ఇప్పుడే తాళి కడతాను అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు. ఒరే గౌతమ్ ఏంట్రా ఇదంతా అని చెప్పి మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే రామ్ కూడా వస్తాడు. ఏంటి అల్లుడు ఇంకా రెడీ అవ్వకుండా అలానే ఉన్నావు, మిథున వ్రతం కోసం ఇక్కడికి వస్తుంది, రెడీగా ఉండు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు. మీ అందరి సంతోషం కోసం ఈ వ్రతానికి ఒప్పుకున్నాను, ఏదో తూతూ మంత్రంగా కానీ చేయండి, నాకు ఆ మిథునను చూస్తుంటేనే అసహ్యంగా అనిపిస్తుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. అవన్నీ కూడా మిథునకు దగ్గర అవ్వక ముందు ఉండాలి అల్లుడు అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు. ఇక దాంతో రామ్కి కోపం వచ్చి మావయ్య అని చెప్పి గట్టిగా అరుస్తాడు. అన్నయ్య నువ్వు కాసేపు నోరు మూసుకుంటావా, రామ్ వెళ్ళి నువ్వు ఫ్రెష్ అయ్యిరా అని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. ఇక రామ్ రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే మిథున పబ్బుకు వెళ్లే డ్రెస్లో రెడీ అయి మహాలక్ష్మి ఇంటికి వస్తుంది. మిథున ఏంటి నువ్వు ఒక్కదానివే వచ్చావు, ముఖర్జీ గారు రాలేదేంటి అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. డాడీ వాళ్ళకు లేట్ అవుతుందంట, అందుకే నేను ముందు వచ్చాను అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది. అప్పుడు నిశ్చితార్థానికేమో మీ డాడీ వాళ్ళు ఫస్ట్ వచ్చారు, నువ్వు తర్వాత వచ్చావు అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు. అప్పుడు ఆగిపోయిన నిశ్చితార్థం గురించి ఇప్పుడు ఎందుకండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. అమ్మా మిథున నువ్వు పబ్బుకు వచ్చావా లేకపోతే సత్యనారాయణ స్వామి వ్రతానికి వచ్చావా అని చెప్పి చలపతి అడుగుతూ ఉంటాడు. సత్యనారాయణ స్వామి వ్రతానికే అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది. సత్యనారాయణ స్వామి వ్రతం ట్రెడిషనల్ డ్రెస్లో చేసుకోవాలి, అంతేకాని ఇలా పబ్బుకు వెళ్ళే డ్రెస్లో కాదు మిథున అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. హో నాకు తెలియదు ఆ విషయం అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది. నీకోసమని పైన రూమ్లో ఒక శారీ సెలెక్ట్ చేసి పెట్టాను, కాస్ట్యూమ్స్ కూడా అక్కడే ఉన్నాయి మిథున, వెళ్ళు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మహాలక్ష్మి గారు అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది. నీ టేస్ట్ ఏంటో మహాకి బాగా తెలుసు అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు. అందుకే నాకు మహాలక్ష్మి గారంటే చాలా ఇష్టం అని చెప్పి మిథున చెప్తూ ఉంటుంది. ఇక మిథున రూమ్లోకి వెళ్తూ ఉంటే రామ్ అప్పుడే పంచ కట్టుకొని కిందికి వస్తూ ఉంటాడు. మిథున రామ్కి అడ్డం తిరుగుతూ ఉంటుంది. ఏయ్ ఏంటి నువ్వు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటాడు. నువ్వు ఏంటి నన్ను చూసి కూడా చూడనట్టు వెళ్ళిపోతున్నావు రామ్ అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది. నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తుంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. అదేంటి రిసార్ట్లో నాకు దగ్గర అయ్యావు, నేనంటే ఇష్టం లేదు అన్నావు, కానీ నా లిమిట్స్లో నేనున్నాను, కానీ నువ్వే లిమిట్స్ క్రాస్ చేసి నాకు దగ్గర అయ్యావు, నా మెడలో తాళి కట్టావు, ఇప్పుడు నన్ను చూస్తే అసహ్యం వేస్తుందంటున్నావు అని చెప్పి మిథున రామ్ని అడుగుతూ ఉంటుంది. ప్లీజ్ మిథున నన్ను ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి రామ్ మిథున నుంచి తప్పించుకొని కిందికి వచ్చేస్తాడు. ఇక మిథున రెడీ అవుతూ ఉంటుంది. ఇక మహాలక్ష్మి వాళ్ళంతా కూడా ఏంటి మిథున ఇంకా రాలేదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. ముఖర్జీ గారు కూడా ఇప్పుడే బయలుదేరా అని చెప్పారు, వస్తున్నారంట జన అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు అర్చన మహా నేను వెళ్ళి మిథునను తీసుకొస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది. అప్పుడే రేఖ మిథునని చూసి మిథునే వస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. మిథున అలా నడిచి వస్తూ ఉంటే మహాలక్ష్మి కుటుంబ సభ్యులంతా కూడా మిథున వైపు అలానే చూస్తూ ఉంటారు. మిథున నీకు చీర చాలా అందంగా ఉంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అచ్చంగా ఈ ఇంటి కోడలివి అన్నట్టుగా ఉన్నావు, నువ్వు ఇలా చీర కట్టుకుంటే ఈ ఇంటికే అందం వచ్చింది మిథున అని చెప్పి జనార్దన్ చెప్తూ ఉంటాడు. వాట్ డిడ్ యూ సే రామ్, నువ్వేం మాట్లాడట్లేదేంటి అని చెప్పి మిథున రామ్ని అడుగుతూ ఉంటుంది. నిన్ను చూస్తుంటే అచ్చం సీతను చూసినట్టే ఉంది అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. ఆ మాట విని మహాలక్ష్మి కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి రామ్ అలా మాట్లాడుతున్నావు, మిథున ఇలాంటి చీర కట్టుకుంటే మాత్రం సీత అయిపోతుందా ఏంటి అని చెప్పి మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది. పళ్లకు క్లిప్పు కళ్ళజోడు పెట్టుకుంటే అచ్చం సీతలానే ఉంటుంది మిథున అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. మిథునలా ఉండటమేంటి మామ, నేను సీతనే అని చెప్పి సీత చెప్పడంతో కుటుంబ సభ్యులంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటి నువ్వు సీతవా అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటే సీత కళ్ళజోడు పెట్టుకొని పళ్లకు క్లిప్పు పెట్టుకొని మహాలక్ష్మి వాళ్ళందరికీ చూపిస్తూ ఉంటే అందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.